వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గ్రూప్ డి ఆర్ఆర్బి 2018కి సంబంధించిన రిజల్ట్ అఫీషియల్గా అనౌన్స్ అయింది. దీనికి సంబంధించిన సమాచారం ఆర్ఆర్బి అఫీషియల్ అంగరాజ్ మోహన్ గారు షెడ్యూల్ ఫిబ్రవరి 13 రోజు విడుదల చేస్తున్నట్టు షెడ్యూల్ ప్రకటించారు. ఏదైతే గ్రూప్ డి 2018 రిజల్ట్స్ ఉందో అంగరాజ్ మోహన్ గారు ఈ ఫిబ్రవరి 13, 2019 రోజున 2019 తారీఖున ఈ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. దానికి సంబంధించిన అఫీషియల్ సమాచారం సంబంధించిన విషయం ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్ ఉందో, indianexpress.com వెబ్సైట్ ఉందో దాంట్లో అఫీషియల్గా విషయాన్ని పొందుపరచడం జరిగింది. మనకు ఆల్రెడీ డిస్ప్లేలో కనిపిస్తుంది. జనవరి 14 నుంచి 19 మధ్యన సంబంధించిన ఇంకా ఆ ఆబ్జెక్షన్ సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే వాటిని కూడా మీ కీపై ఉన్నటువంటి అభ్యంతరాలు తెలుపమన్నట్టు కూడా సమాచారం. టోటల్గా 1,89,00,000 మంది హాజరైనట్టు ఆర్ఆర్బికి సంబంధించిన ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దానికి 1,89,00,000 మంది హాజరైనట్టు కూడా సమాచారం మనకు ఇందులో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్గా సమాచారం ఇంకా మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ లింకుని నేను కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు పూర్తి సమాచారాన్ని మీకున్నటువంటి డౌట్లను కూడా అందులో అక్కడ చూడవచ్చు. మనకు కనిపిస్తుంది ఆల్రెడీ డిస్ప్లేలో. ఫిబ్రవరి 13, 2019 రోజు ఆర్ఆర్బి గ్రూప్ డి సికింద్రాబాద్ సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 17 నుండి డిసెంబర్ 17, 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామ్స్. 1,89,00,000 మంది హాజరైనట్టు కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనకు అర్థమవుతుంది. దాదాపుగా ఫిబ్రవరి 13, 2019 సంవత్సరంలో ఈ రిజల్ట్స్ విడుదల కాబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా ఆల్రెడీ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. వీటికి సంబంధించిన కీ ఆబ్జెక్షన్స్ కూడా జనవరి 14 నుంచి మొదలవుతాయన్నట్టు కూడా, కీ ఆబ్జెక్ట్స్ సంబంధించి 19 వరకు కూడా ఇవ్వచ్చు అన్నట్టు మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు అఫీషియల్ సమాచారాన్ని పొందొచ్చు. ఇదే అండి మీ బాలాజీ చిరబైన. నచ్చితే లైక్ చేయండి.